పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన కొన్ని అంశాలు. అందులో మొదటిది మెడికల్ కాలేజీలు పీపీపీ మోడల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం. దీన్ని ప్రజలకు నిరంతరం అబద్ధాలు చెప్పి రాజకీయ లబ్ధి పొందేటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా బలంగా నమ్మేటువంటి సిద్ధాంతం. అందులో భాగంగానే ఈ రోజున ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏమంటే నేనేదో మెడికల్ కాలేజీలు తెచ్చినాను, వీళ్ళు దాన్ని ప్రైవేట్ పరం చేస్తున్నారని చెప్పేసి. ఆయనకు తెలియక కాదు పీపీపీ మోడల్ అంటే ఏందనేది. ఇది ఈరోజు వచ్చింది కూడా కాదు, 90 దశకం నుంచి కూడా ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా వచ్చిందేం కాదు. అసలు ఈ రోజున ప్రభుత్వం పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజ్ నిర్మాణం తీసుకోవాల్సినటువంటి అవసరం కల్పించినది కూడా జగన్మోహన్ రెడ్డి నిర్వాకమే. గత 5 ఏళ్లలో రాష్ట్ర ఆదాయానికి గండి కొడుతూ నిరంతరం అప్పులు చేస్తూ బటన్ నొత్తేటువంటి కార్యక్రమం మాత్రమే చేసినాడు. రోడ్లకు మన్నేలా, కాలువలకు నీళ్ళు ఇవ్వాలా, విద్యుత్ ఛార్జీలు పెంచినటువంటి పరిస్థితి. ఇన్ని రకాల అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి అధికారం వచ్చిన తర్వాత మీ నిర్వాకం వల్లనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిపోయిందనేది వాస్తవం. మామూలుగా చంద్రబాబు నాయుడు గారికి మీకున్నటువంటి తేడా గతంలో కూడా చాలాసార్లు చెప్పిన. ఈరోజు అనేది ఒక మనిషి జీవితంలో, అది మీ జీవితంలో కావచ్చు, మా జీవితంలో కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ జీవితంలో కావచ్చు, తెలుగుదేశం పార్టీ వాళ్ళ జీవితంలో కావచ్చు, ఈరోజు అనేది రేపు చూసుకుంటే మనకు మిగలదు. ఈరోజే మీరు ప్రభుత్వం తరపున 5 సంవత్సరాలు మెడికల్ కాలేజ్ తెచ్చినని 5 సంవత్సరాల కాలం పూర్తి చేసుకున్నారు. ఈ రోజున రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిలో విద్యార్థులకు అన్యాయం జరగకూడదు, ఎక్కువ మంది విద్యార్థులకు వైద్య విద్య సదుపాయం కల్పించాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారిది. దీనికి ఉదాహరణ ఒకటి చెప్తాను. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో ఈ రోజున మాట్లాడే 2 సబ్జెక్టులు కూడా మేము తప్పిదాల నుంచి నేర్చుకోవడం కానీ, తప్పిదాలను కరెక్ట్ చేసుకునేటువంటి విధానం కానీ ఎప్పుడు కూడా రాజకీయాల్లో కానీ మనిషి జీవితంలో కానీ అవసరమని చెప్పడానికి ఒక ఉదాహరణ. పార్టీ స్థాపించి అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పట్లో ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు క్యాపిటేషన్ ఫీజు రద్దు చేశారు ప్రైవేట్ కళాశాలకి, ఇంజనీరింగ్ కళాశాలకి.